హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయి రవ్వతో స్వీట్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాదం కోసి పెట్టుకోవాలి, కాజు కోసి పెట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి, నెయ్యి తగినంత నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్పూన్ల నెయ్యి వేసుకుంటే, నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ స్వీట్. నెయ్యి బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. 4 స్పూన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి నేను. తర్వాత దాంట్లో బాదం పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కోసి పెట్టుకున్నాం కదా మనం, బాదం పప్పు వేసుకొని మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలా నెయ్యిలో మంచిగా వేయించుకొని వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచిగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. దాంట్లోనే తర్వాత మనం కాజు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కాజు తీసుకున్నాను, అవి కూడా మంచిగా వేగాలి ఫ్రెండ్స్. అవి మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని అదే నెయ్యిలో మంచిగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. లొండలు కట్టకుండా మంచిగా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగా వేగింది. ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో బొంబాయి రవ్వ, అదే గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఉండల్లాగా కట్టకుండా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ వాటర్లో. గట్టిగా కాకుండా కొంచెం పాయసంలాగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ స్వీట్, వాటర్ వేసుకోవడం వల్ల. దాన్ని మంచిగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ స్వీట్ని. బొంబాయి రవ్వ మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కాంచి పెట్టుకున్నాను నేను. 1/2 లీటర్ వేసుకొని మంచిగా మిల్క్, బొంబాయి రవ్వ బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఉడకడం స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఉడికిన తర్వాత మంచిగా లుండలు కాకుండా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం దాంట్లోనే వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో కాజు, బాదం, అవి కూడా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఫ్లేవర్ మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ కూడా. దాంట్లోనే మనం ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో బొంబాయి రవ్వ, అదే గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1.5 గ్లాస్ చాలు ఫ్రెండ్స్. కాదు, కరెక్ట్గా ఉండాలి మాకు షుగర్ అనుకున్న వాళ్ళు 2 గ్లాసెస్ కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ షుగరు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది మన స్వీట్. చూడండి, మంచిగా ఉంది, ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. తిని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. తిని చూసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.